అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కామాఖ్య మీరు వెళ్ళొచ్చారు. ఇప్పుడు కామాఖ్యలో అంబుబాచి మేళ జరుగుతుంది. అందరూ కామాఖ్య వెళ్ళాలంటే కొంచెం కష్టం. ఇంట్లోనే మనం అమ్మవారిని పూజించుకొని అమ్మవారిని సేవించుకునే విధానం ఏదన్నా ఉంటుందా గురుగారు? అంటే అక్కడ దాకా వెళ్లకుండా. తప్పనిసరిగా నాన్న, అసలు కామాఖ్యాన్ని దర్శించడమే మహద్భాగ్యం, పూర్వజన్మ సుకృతం. అంతే. అలాంటిది ఈ అంబుబాచి మేళ సమయం. ఇప్పుడు అందరు అక్కడికి వెళ్ళాలా అంటే వెళ్ళొద్దనే చెప్తాను నేను. చాలా మంది వెళ్తున్నారు కానీ అక్కడ ఒక కొన్ని సమస్యలు ఉంటాయి నాన్న, చెప్తాను నేను. ఇప్పుడు శక్తి దేవతల ఉపాసన చేసేటువంటి మార్గం ఓ మాట చెప్పాలంటే, అంబుబాచి మేళ సమయంలో ముఖ్యంగా అఘోరాలు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తంత్ర సాధన చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే అఘోరాలు కావచ్చు, మంత్ర తంత్ర యంత్ర సాధన చేసేటువంటి వాళ్ళకి కొంచెం క్రోధం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి శక్తి కదా, కొంచెం కోపం, ఆవేశం తొందరగా వచ్చేస్తుంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళకి ఏదన్నా పొరపాటున చిన్న ఆటంకం కలిగించినా వాళ్ళ ఆవేశాన్ని మనం లోనవాల్సి వస్తుంది. మనకి తెలియక చేయొచ్చు, కానీ వాళ్ళ సమయంలో ఎంతసేపటికి అమ్మవారి దీంట్లోనే దృష్టి కేంద్రీకరించి ఉంటారు, లీనమైపోయి ఉంటారు. వాళ్ళకి ఏ చిన్న ఆటంకం ఏర్పడ్డా వాళ్ళు తట్టుకోలేరు ఆ సమయంలో. నేను వీడియోలు కూడా చూస్తున్నాను, అంబుబాచి మేళ వీడియోస్ కూడా చూస్తున్నాను. ఎంతమంది అఘోరాలు, ఎంతమంది మంత్ర సాధకులు, మంత్ర సాధకులు, ఈ తంత్ర సాధకులు ఎంతమంది వస్తున్నారు అక్కడికి. అక్కడ మనకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉంటే ఆవిడ వీడియోలు పెట్టింది, చూస్తే ఎంతమంది ఉన్నారు. నేను అమ్మ నేను రాలేకపోయినా అక్కడ అమ్మవారిని చూపిస్తున్నారు చాలు అని. అంటే దేవాలయమే ఇప్పుడు మనం ప్రస్తుతాన్ని చూడగలిగింది. అక్కడికి వెళ్ళినా కూడాను దేవాలయం తప్పితే దేవాలయంలో ఉండే అమ్మవారిని సందర్శించలేము. దేవాలయాలు మొత్తం మూసివేసి ఉంటాయి. అక్కడ బయట కొన్ని విగ్రహాలు ఉంటాయి నాన్న. అమ్మవారు అసలు కామాఖ్య అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది అమ్మవారి విగ్రహం ఒకటి ఉంటుంది, రాతి విగ్రహం. ఆ విగ్రహాన్ని కూడా మూసేస్తారు. బయటికి కనబడేటువంటి గోడల్లో ఉంటుంది, అమ్మవారి దేవాలయం గోడల్లో ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది, దాన్ని కూడా మూసేస్తారు వాళ్ళు. అంటే అక్కడ ఏమి మనం సందర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కానీ అద్భుతమైనటువంటి శక్తి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా అక్కడ ప్రకటీకృతం అవుతుంటుంది నాన్న. అక్కడ వెళ్ళేటువంటి వ్యక్తుల మీద ఆ అమ్మవారి శిఖరం మీద నుంచి వచ్చేటువంటి ఒక్కసారి గాలి అలా వీచినా అద్భుతంగా ఉంటుంది నిజంగా. అంత గొప్ప స్థలం. అందులోనూ ఈ అంబుబాచి మేళలో అక్కడ ఒక గుండం ఉంటుంది మనకి, అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. ఆ గుండం అంతా కూడాను ఆకుపచ్చ వర్ణంలో తయారవుతుంది. అమ్మవారి రూపం నుంచి వెళ్ళేటువంటి రక్తం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడాను ఆ గుండంలో చేరిపోయి అక్కడ మొత్తం గ్రీన్ కలర్లో తయారవుతుంది ఆ గుండం కూడా మొత్తం. ఆ గుండం ఏంటి, ప్రతినిత్యం పార్వతీ పరమేశ్వరులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల లోపల స్నానం చేసేటువంటి గుండం అది. ఆ నీళ్లు మొత్తం పచ్చగా తయారవుతాయి మొత్తం. అంత విశేషమైనటువంటి రోజులు ఇవి. మరి అందరం వెళ్ళగలుగుతామా, వెళ్ళలేమా అంటే వెళ్ళకపోయినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు నాన్న. ఎక్కడున్నా అమ్మను మనం చేరుకోవడం వేరు, అమ్మ మనల్ని చేరుకోవడం వేరు. నేను రెండో దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా. ఫస్ట్ మనం వెళ్ళి పలకరించాలి తప్పనిసరిగా. ఒకసారి మనం వెళ్ళి అమ్మవారిని టచ్ చేసి వస్తే అమ్మవారు మనతో రావాలి. మనతో రావాలంటే ముందు మనం వెళ్ళాలిగా తప్పనిసరిగా. అమ్మవారు అమ్మే కదా, అంతేనా? అమ్మకి వేయాల్సిన గౌరవం భక్తి మనం ఇవ్వాలి కదా. కాబట్టి అమ్మవారు మన ఇంటికి రావాలి. అమ్మవారు మన ఇంట్లోనే ఉండి అమ్మవారు దర్శించుకుంటే వచ్చేటువంటి పుణ్యం కావచ్చు, శక్తులు కావచ్చు, ఏవైనా మన ఇంట్లోనే ఉండి మనం ఎలా సంపాదించుకోవాలి అనుకునేటువంటి విషయానికి వస్తే ఈ 22, 23, 24, 25 తారీఖులు అంబుబాచి మేళ జరుగుతుంది. 26వ తారీఖు దేవస్థానం మరలా పునర్దర్శనానికి మనకి అవకాశం ఉంటుంది 26వ తారీఖు. కానీ అప్పుడు కూడా లక్షల మంది ఉంటారు. 26 కాదు 30వ తారీఖు వరకు ఫుల్ జనాభా ఉంటారు. వీళ్ళందరూ దర్శనం చేసుకుని వెళ్ళాలి కదా. అంతే కదా, ఉన్న వాళ్ళందరూ ఈ అఘోరాలు, ఈ మంత్ర సాధకులు, తంత్ర సాధకులు వీళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవాలి కదా. ఇప్పుడు కేవలం ఎలా ఉంటుందంటే నిన్న 22వ తారీఖు ఫస్ట్ అఖండ జ్యోతి అని చెప్పి స్థాపన చేస్తారు. దేవాలయం మూసేసిన తర్వాత అఖండ జ్యోతి స్థాపన ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇంతమంది వచ్చిన వాళ్ళందరూ ఊరికనే పోతారు, అమ్మవారు దర్శనం చేసుకోకుండా ఇంత మంత్ర జపం చేసుకొని దర్శించుకొని వెళ్తారు కదా. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళాలంటే రష్ ఎక్కువగా ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు రూములు కూడా ఫుల్ కాస్ట్లీ ఉంటాయి నాన్న, చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. అక్కడ భోజనం దొరకదు సరిగా, ఎంతమందికి అన్నదానం పెట్టినా కూడాను కష్టం అవుతుంది అక్కడ. పోనీ దేవాలయం పెద్దది అంటే పెద్దది కాదు, మనకి ఒక మోస్తరుగా ఉంటుంది. ఇప్పుడు మన తిరుమల దేవస్థానం లాగా ఒక చోట అన్నదానం, ఒక చోట ఇది పెట్టడానికి కూడా అవకాశం తక్కువ అక్కడ. కాబట్టి ఉన్న
ప్రాంతంలోనే వినియోగించుకోవాలి కాబట్టి ఇప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి, మనం 5 రోజులు 4 రోజులు పూజ చేయాలంటే చేయడం అవకాశం లేకపోయినా కనీసం 26వ తారీఖు ప్రొద్దున దేవాలయం ప్రారంభం దర్శనానికి మనం మరలా తిరిగి ఓపెన్ చేస్తారు. ఆ సమయంలో తెల్లవారుజామున 5 గంటలకి గుర్తుపెట్టుకోండి, 26వ తారీఖు శుక్రవారం. మన అదృష్టవశాత్తు నిజంగా చెప్పాలంటే మన ధూమావతి జయంతి మన ఇది కూడా పూర్ణాహుతి కూడా అంబుబాచి మేళ ప్రారంభమైన రోజునే జరిగింది. ఎంత అదృష్టం చూడండి, అసలు ఎంత బాగా జరిగింది నాన్న, ఎంతమంది జనాభా బాగా వచ్చారు, భక్తులు, భోజనాలు బాగున్నాయి. హోమం అయితే అసలు ఇంతవరకు నేను ఎప్పుడు మన దేవాలయంలో అంత ఎత్తున ఉవేసి పట్టం అనేది చూడలేదు. జ్వాలలు ఆ కీలలో చూస్తుంటే ఎక్కడ చూసినా అమ్మవారే కనబడుతుంది మనకి, ఏ ఫోటోలో చూసినా. అయినా సరే హోమాలు కూడా చాలా ఎక్కువ మంది చేయించుకున్నారు. నిజంగా నాన్న, అంటే మన కాదు, హోమగుండం ఉంది కదా పగిలిపోయింది నాన్న, మొత్తం నెరలిచ్చేసింది అక్కడికక్కడ. ఆ లోపల ఉండేటువంటి గోడలా కడతాం కదా, అది కూడా పగిలిపోయి లోపల పడిపోయింది. అంత ప్రతిరోజు తీవ్రంగానే జరిగింది హోమం. అలాంటిది మన ధూమావతి రోజున నిజంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాన్న, ఇంత బాగా ధూమావతి హోమం జరుగుతుందని మాకు తెలియదండి, మేము చాలా చోట్ల చేయించుకున్నాము, అనే ప్రత్యంగర హోమాలు ఇవన్నీ చాలా చేయించాం, కానీ ఇంత బాగా ఇంత వివరంగా సంకల్పం నాన్న 25 నిమిషాలు పట్టింది. అందరికి చెప్పించి చేసేసరికి 25 నిమిషాలు సంకల్పం. నిజంగా అదే అన్నారు, ఇంత బాగా చేస్తారని మేము ఎక్కడ అనుకోలేదు. కరెక్ట్గా అంబుబాచి మేళ ప్రారంభం రోజున మనకి కరెక్ట్గా పూర్ణాహుతి జరిగింది, చాలా సంతోషంగా జరిగింది. అలాంటి రోజుల్లో మనం అన్ని విధాల కార్యక్రమాలు చేసినా చేయలేకపోయినా కనీసం 26వ తారీఖు మరలా పునర్దర్శనం ప్రారంభ సమయానికి తెల్లవారుజామున 5 గంటలకు మన ఇంట్లో బియ్య పిండి తీసుకోండి, దాంట్లో కుంకుమ కలుపుకోండి, ఎర్రటి కుంకుమ కలపండి, కలిపి దాంట్లో నీళ్లు పోసేసి తడిగా చేసేసి అమ్మవారు మనకి మీకు కామాక్షి అని కొడితే గూగుల్లో ఫోటో కనపడుతుంది, యోని రూపంలోనే ప్రమిద తయారు చేయండి, చక్కగా ప్రమిద ఒకటి తయారు చేయండి ఆ రూపంలో. దాంట్లో ఆవ నూనె పోయండి, ఆవాల నూనె ఉంటుంది కదా, మస్టర్డ్ ఆయిల్ అంటే, ఈ మస్టర్డ్ ఆయిల్ పోయండి. చక్కగా అఖండం ఒత్తి వేసి ఎర్రటి పుష్పాలు అమ్మవారికి చుట్టూ, ఆ ప్రమిద చుట్టూ అమ్మవారే, ఆ దీపమే అమ్మవారు, దీపారాధన వెలిగించి కామాఖ్యాదేవిని ఏమక్కర్లేదు నాన్న, ఓం ఐం క్లీం సౌః కామాక్షై నమో నమః, ఓం ఐం క్లీం సౌః కామాక్షై నమో నమః, ఈ మంత్రంతోనే అమ్మవారిని ఆవాహన చేయండి, పుష్పాలతో పూజ చేయండి, ధూపం ఇవ్వండి, అమ్మవారికి నివేదన దద్దోజన నైవేద్యం పెట్టండి. అంటే పెరుగన్నం అంటాం కదా, పెరుగన్నం నివేదన పెట్టండి. అమ్మవారు ఇంతకాలం ఉగ్రంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో శరీరంలో ఉన్నటువంటి తత్వం కాబట్టి అమ్మవారిని చల్లబరచడానికి చక్కగా పెరుగన్నం, నిజంగా మనం పెరుగు తాగితే మన బాడీ ఎంత కూల్ అవుతుందో అందరికీ తెలుసు. పెరుగన్నం దద్దోజనం పెట్టడం ద్వారా, దాంతోపాటు మీకు శక్తి ఉన్నటువంటి వడలు, ఎన్ని వడలు ఉంటే అన్ని మినప వడలు తయారు చేయండి. దేనికంటే మినప వడలు ఈక్వల్ టు మాంసం నాన్న, మాంసాహారాన్ని మినపవడలతో ఎందుకు పోలుస్తారంటే, పూర్వకాలంలో అంతకుముందు కూడా చెప్పాను నేను, త్రేతాయుగం కంటే ముందు త్రేతాయుగంలో కూడా బ్రాహ్మణులు మాంసాహార భక్షణ చేసేవాడు. వీళ్ళు అసలు బ్రాహ్మణే భోజన ప్రియులు, బహుజన ప్రియులు, జనానందరినీ ప్రేమిస్తుంటారు, భోజనాన్ని కూడా మంచిగా సుష్టుగా తింటారు, దాంట్లో అనుమానాలు తృప్తిగా ఉంటారు. అందుకని పూర్వకాలంలో ఏంటి, మాంసాహారం వీళ్ళు తింటుంటేనే ఇంత తింటున్నారు, తినొచ్చు అంటే ఇంకెంత తింటారు, అసలు ఏ జీవరాశులు బ్రతుకుంటావో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యంగా మాంసాహారాన్ని నిషిద్ధం చేశారు. అందుకని మనం చెప్పుకున్నాం కూడా అంతకుముందు, వాతాపి సోదరులు అని చెప్పి 2 రాక్షసులు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటామని చెప్పి కదా, అక్కడి నుంచే మాంసాహారం పోయింది. మరి మాంసాహారానికి బదులుగా ఏం తినొచ్చు అంటే వడలు, మినప వడలు తినొచ్చు, గారెలు, దాంట్లో మాంసకృతులు చాలా ఉంటాయి. అందుకని మనం మినుముని ఇనుము అంటాం, బాడీ స్ట్రాంగ్ అవుతుంది. మినపసున్నుండలు ఇట్లాంటివి ఎందుకు తింటారు, బాడీ స్ట్రాంగ్ అవడం కోసం తింటాం మనం. సో కాబట్టి మినప వడలు తప్పనిసరిగా మాంసాహారానికి బదులుగా అమ్మవారికి నివేదన పెట్టండి. నిజంగా నాన్న, అక్కడ కూర్చొని ఎవరైతే ఓం ఐం క్లీం సౌః కామాక్షే నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 5 మాలలు అంటే ఒక 540 సార్లు ఎవరైతే జపం చేస్తారో, నిజంగా కామాఖ్య అమ్మవారు మీకు అక్కడ ఆలయం మరలా రీఓపెన్ చేసే టైము, పునర్దర్శనాన్ని ప్రారంభించే సమయం తెల్లవారుజామున 5 గంటలకు 26వ తారీఖు. అదే సమయానికి మీరు ఇంట్లో చేయగలిగితే
కామాఖ్యాదేవి గౌహతి నుంచి మీ ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని చెప్పడంలో మాత్రం కూడా సందేహం లేదు. అది కూడాను గుర్తుపెట్టుకోండి. కుంకుమ బియ్య పిండి కలిపి ఎర్రగా తయారవుతుంది. ఆటోమేటిక్గా వాటర్ పోసిన తర్వాత దాని యోని ఆకారంలో దీపం కుందిలాగా తయారు చేసి దాంట్లో ఆవ నూనె పోసి అఖండం ఒత్తి వెలిగించి అఖండ జ్యోతిలోనే అమ్మవారిని సందర్శించండి. నిజంగా చెప్తున్నాను, అమ్మవారిని సందర్శించే దానికి ఇంకొక నిదర్శనం చెప్తాను. ఇంకొక చిన్న పరిహారం చెప్తాను. ఒక చిన్న స్టీల్ ప్లేట్ కానీ దేని కానీ కాస్త ఈ పట్కారు ఉంటాయి కదా మన ఇళ్లలో, దాంతో పట్టుకొని ఆ జ్యోతికి పైన ఇట్లా పెట్టేసి ఆ పొగను మొత్తం అట్లా దానికి అల్లుకున్నట్టుగా పెట్టుకోండి. పొగ మొత్తం దానికి అల్లుకుంటుంది కదా, అఖండం జ్యోతి నుంచి వచ్చేటువంటిది. ఈ మంత్రం చదువుతూనే ఉంటారు కదా, రోజు దాన్ని తీసేసిన తర్వాత రోజు బొట్టు పెట్టుకోండి. ఎక్కడికైనా వెళ్ళండి, కామాక్షదేవి మీతో రాకపోతే అడగండి. చాలా అద్భుతంగా, అంటే ఈ దీపం నేను వినలేదు గురుగారు. నిజంగా ఉంది నాన్న, ఇది చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. చక్కగా హ్యాపీగా ఇంట్లో తృప్తిగా చేసుకోవచ్చు. నేను కూడా చేయబోతున్నా రేపు 26వ తారీఖు, అందుకనే చెప్తున్నాను. నేను చేస్తున్నాను కాబట్టి మన వాళ్ళకి చెబుదామని, మన వాళ్ళు కూడా అమ్మవారిని దగ్గర చేయాలనే సంకల్పం అంత మించలేదు. చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఈ దీపారాధన చాలా కొత్తగా ఉంది. అంటే తెలియని వాళ్ళు అంతేనా, కానీ సింపుల్ గా చేసుకోవచ్చు. సింపుల్, పెద్ద కష్టం లేదు, అస్సలు లేదు. మంత్ర జపం నైవేద్యాలు కూడా పెద్ద హడావిడి కాదు. ఆ కాటుకునే కనుక మనం నిత్యం బొట్టు పెట్టుకొని పోతూ ఉంటే ఎక్కడికి పోయినా సరే కామాక్షి అమ్మవారు మనకంటే ముందుకెళ్ళి మన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని వస్తుంది. వెళ్ళలేకపోతున్నామని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అస్సలు అక్కర్లా. ఇలా పెట్టుకున్న సంవత్సరం లోపల కామాక్షి అమ్మవారు మీకు పిలుపునిస్తుంది, మీరు అక్కడికి వెళ్తారు. 100%. ఓకే గురుగారు, జై శ్రీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.